ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఒక పర్సన్కి తిట్టిన పర్సన్కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్గా అతనికి వెళ్ళిపోయింది. అంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. ఎవరికి చెప్పావు కదా మడికరావు, నువ్వెవరికి చెప్పావు కదా మడికరావు, నువ్వు నీ పీల గొంతు. అలిక్య చిట్టి పికిల్స్. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి యంగ్ కిట్ అయిపోవచ్చి తొక్కు చికెన్ పికిల్, గోంగూర ప్రాన్ పికిల్ ట్రై పనగలం. గురువు గారు మీకు తెప్పించమంటారా టేకు? వద్దండి, మీరే. యంగ్ పికిల్స్ ఆంధ్ర తెలంగాణ రొంబ ఫేమస్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఆంధ్ర తెలంగాణ రొంబ ఫేమస్. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. అలిక్య చిట్టి పికిల్స్ జిమ్ చేసే వాళ్ళు, డైట్ చేసే వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. వీళ్ళకి పికిల్స్ కోసం జస్ట్ ఒక హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళు వాళ్ళ ప్రైజెస్ అనేది మెన్షన్ చేసి ఒక మెసేజ్ పెట్టిండ్రు రిప్లైగా. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. రెస్పెక్ట్ ఇస్తూ మీ పికిల్స్ ఎందుకు అంత రేట్ ఉన్నాయి అని చెప్పి జస్ట్ క్వశ్చన్ చేసిండు. ఓ అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. దానికి ఇవిడ ఇచ్చిన రిప్లై చూస్తే నాకే కోపం వచ్చింది. ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ గాడివి, అనామకుడివి, అర్థమర్తుడివి, అయ్యోకుడు. గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమ వదిలిపాడదింగుద్ది కాబట్టి. అంత మాట ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమ వదిలిపాడదింగుద్ది కాబట్టి. నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడదింగుద్ది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా అంటే అది గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడక. చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడద్దు. గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడక. నీ అమ్మంతే అని గింజ ఒక నీ అమ్మని ఇంకా అని చెప్పి తిట్టాల్సిన అవసరం ఏముంది? బలుపా, అహంకారమా? ఏం కన్ను నెత్తుకొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అక్కడ? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసింది ఇట్లా కోసం అడిగితే చిన్నగా నీ పచ్చళ్ళు కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయంటే ఇట్లా భాగవతం ఇది. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బలుపు అని కూడా అంటారు. మెసేజ్ చేసే ముందు ఆలోచించి మెసేజ్ చేయండి. ఇలా అమ్మా నాన్న లేరు సరిగ్గే, మరి ఏరే వాళ్ళ అమ్మా నాన్న తిట్టొచ్చా చెప్పండి. మీరు చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళు లేక వీలైతే తయారయ్యారు.